ఔటర్ రింగ్ రోడ్డు మొదట 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారని తెలియజేశారు. కానీ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వెడల్పు 250 మీటర్లకు పెంచారని రైతులు చెప్తున్నారు. బఫర్ జోన్ పరిధిలో 500 మీటర్లు ఉంటుందని ప్రచారంలో ఉంది. ఫలితంగా ప్రైవేట్ భూమిలో ఎక్కువ విస్తీర్ణం సేకరిస్తున్నారు. 250 మీటర్ల వెడల్పుతో సేకరణ అనేది మితిమీరిన ఏకపక్ష నిర్ణయమని రైతులు అంటున్నారు. ప్రభుత్వం మొట్టమొదటి చెప్పిన దానికి చాలా ఎక్కువగా భూసేకరణ చేస్తున్నారని వాపోతున్నారు. ఓఆర్ఆర్ను 70 మీటర్లకు కుదించాలని కోరుతున్నారు. దీనిపై ఇంకా మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి. రైతులైతే కలెక్టర్కి కూడా వినతి పత్రాలు అందజేశారు. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ పావుని ప్రస్తుతం ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో అది చేపడదామన్న ప్రభుత్వ ఆలోచనకి అయితే మాత్రం రైతులైతే మాత్రం తమ గోడునైతే వెళ్ళబోసుకుంటున్నారు. ఏదైతే ఓఆర్ఆర్ సంబంధించి రోడ్డు సంబంధించి తమ భూములను అయితే ఇచ్చేందుకైతే సిద్ధమే, కానీ బహిరంగ మార్కెట్ లో దానికి బహిరంగ మార్కెట్ లో వచ్చే విలువనైతే తమ భూములకి ఇవ్వాలని వాళ్ళు ఆందోళన పరిస్థితున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కలెక్టర్ కూడా ఏదైతే వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి 140 మీటర్ల పొడవు మేర ఏదైతే నిర్మాణం చేయాలనుకున్నారో అది 250 మీటర్లకు పైగా వెళ్ళిపోతుందని, అదేవిధంగా బఫర్ జోన్ కిందకి వచ్చేటప్పటికి 500 మీటర్లు దాదాపు వస్తుందని, ఇది చాలా ఎక్కువ అని, తమ భూములన్నీ కూడా నష్టపోతాం అనేసి రైతులైతే ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులకైతే దీని మీద అయితే తీవ్రతరంగా రైతులు ఏమని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని? బాగున్నాయి. ప్రస్తుతం ఏదైతే వాళ్ళ భూములు ఏవైతే భూసేకరణకు అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పాలి. ఏదైతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అమరావతి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆ రోడ్డును నిర్మించే దిశగా అయితే మాత్రం ప్రభుత్వం అడుగును ముందుకేస్తుంది. ఈ నేపథ్యంలోనే భూసేకరణ అయితే చేస్తుంది. అంటే దానికి సంబంధించి ఒక గెజెట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. 140 మీటర్ల పొడవునైతే మాత్రం భూములను అయితే సేకరించాలని తొలుత అయితే మాత్రం ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించింది, అనంతరం ఇప్పుడు గెజెట్ లో అయితే మాత్రం దాదాపు 250 మీటర్ల వరకు తీసుకుంటారు అని చెప్పి గెజెట్ లో ఉన్నాయి. అదేవిధంగా 500 మీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ భూసేకరణ అయితే జరుగుతుందని చెప్పి రైతులు అయితే ఆందోళన బాట పట్టారు. అంటే ఏదైతే రిజిస్టార్ వాల్యూ, అంటే ఒక భూమికి రిజిస్టార్ వాల్యూ అంటే ప్రభుత్వ వాల్యూ ఒకటి ఉంటుంది. సో ఈ వాల్యూని రిజిస్టార్ వాల్యూ అంటారు. సో రిజిస్టార్ సంబంధించి ఆయన ఇచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ విలువ ఏదైతే ఉందో అదే ఏదైతే ఇస్తామని చెప్పి రైతులకి ముందైతే చెప్పారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ, అంటే బహిరంగ మార్కెట్ ఏదైతే ఉందో, బహిరంగ మార్కెట్ లో వచ్చేటువంటి విలువ దానికి ఒక 5 రెట్లు ఎక్కువగా ఉందని, కాబట్టి ఆ విలువనైతే తమకు ఇవ్వాలని, అప్పుడైతే భూములు అయితే తీసుకోవచ్చని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇదే విషయానికి వాళ్ళు తీవ్రతరంగా అయితే మాత్రం ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్కి అయితే మాత్రం ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అదేవిధంగా మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉందని కూడా, అంటే రిజిస్టార్ ఇచ్చేటువంటి మార్కెట్ విలువ అయితే చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా రిజిస్టార్ విలువ, అదేవిధంగా భూమి యొక్క మార్కెట్ విలువ మధ్య చాలా వ్యత్యాసం ఉందని వాళ్ళు వాపోతున్న పరిస్థితుంది. అదేవిధంగా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం తమ భూములకు సంబంధించి అదే విలువను అయితే పరిగణలో తీసుకోవాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇప్పటి వరకు, అంటే మొత్తం మేర ఔటర్ రింగ్ రోడ్డు మొదట అయితే మాత్రం 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు దాన్ని 250 మీటర్ల వెడల్పుతో అయితే మాత్రం చేయబోతున్నారని, ఇది ఏకపక్ష నిర్ణయం అని కూడా వాళ్ళు వాపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇప్పటి వరకు రాజధాని కొరకు ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో దానికి ఒక ప్రణాళిక రూపొందించి సమన్వయం చేస్తారని కూడా రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి అయితే మాత్రం కలెక్టర్ దగ్గర అయితే మాత్రం ఈ వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడిన అనంతరం న్యాయం చేకూరుస్తానని కూడా ఆయన మాటిచ్చిన పరిస్థితి అయితే ఉంది. పవన్, థ్యాంక్ యూ కుమార్ చంద్.
ఈ సమస్యపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ గంగిరెడ్డి రంగారావు గారు, అలానే నన్నపనేని భాస్కర్ రావు, ఆయన జగన్నాథపురం రైతు, వీళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి ఇద్దరికి. ఎస్. సో రంగారావు గారు, చూస్తున్నాము రైతులకి మాకు ఈ సమస్య వచ్చింది, మన కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇస్తున్నట్లు మనం చూసాం. అసలు ఏంటి వీళ్ళ సమస్య? అంటే గవర్నమెంట్ కూడా మంచి కోసమే కూడా చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్ అనేది, మరి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రైతులు? సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి చూసుకోండి, అన్మ్యూట్ చేయండి. రంగారావు గారు మీరే, మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? యా, మాట్లాడండి సార్. ఇప్పుడు వినిపిస్తుందా? మాట్లాడండి సార్. నమస్తే అమ్మా, నా పేరు రంగారావు, కంచికిచర్ల మాది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుకి మేము ఏనాడు వ్యతిరేకం కాదమ్మా. ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధి చేసే దాంట్లో మేము కూడా భాగస్వాములుగానే ఉన్నాం. రాజధానిని మేము కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ భూముల విషయానికి వచ్చేటప్పటికి ఓఆర్ఆర్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది, అభ్యంతరాలు ఇవ్వడం జరిగింది. దాని మీద అభ్యంతరాల మీద ప్రభుత్వం అధికారులు ఇంతవరకు మాకు నోటీసులు ఏమి ఇవ్వడం కానీ లేకపోతే ఎంక్వైరీ చేయడం కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. మా సమస్య ఏంటంటే ఓఆర్ఆర్లో భూములు పోతున్నాయి. వారసత్వంగా మేము తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ భూములు మావి ప్రస్తుతం అమరావతి రీజియన్లో ఉన్నాయి. ప్లస్ మావి అంతా కమర్షియల్ ల్యాండ్స్, ఇవి పొటెన్షియల్ ఏరియాలో ఉన్నాం. అనూహ్యంగా పెరిగి ఉన్నాయి మా భూముల రేట్లు. విజయవాడ దగ్గరలో ఉండటం కానివ్వండి, అమరావతి దగ్గరలో ఉండటం అవడం వల్ల కానివ్వండి, మా భూములు చాలా విలువైన భూములు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రైతులు మేము అమరావతి రాజధానికి అనుకూలంగా ఉంటున్నాం, దాంట్లో అనుమానం అనేది ఏ కోసానా అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు ఏనాడు. మేము కోరేది ఓఆర్ఆర్ వెడల్పు ఒకటి మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తొలుత 70 మీటర్లు తీసుకుంటా ఉన్నారు, 140 మీటర్లు తీసుకుంటా ఉన్నారు, ఇప్పుడు 250 మీటర్లు గెస్ట్ అప్లికేషన్ చేశారు. ఇటీవల ఈ విషయం మీద మేము జిల్లా కలెక్టర్ గారు రైతులందరూ కలిసాము. వారు చెప్పింది ఏంటంటే 250 మీటర్లకు భూమి తీసుకోవడం జరుగుతుంది, కానీ 140 మీటర్లకే సొమ్ము చెల్లించడం జరుగుతుంది, అది రిజర్వ్ లో ఉంటుందని మాటలు చెప్పారు సార్ రంగారావు గారు. అవును, అంటే వీళ్ళు 250 మీటర్లు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం అంటుంది మరి ముందస్తు జాగ్రత్త కోసం మేము తీసుకుంటున్నామని అంటున్నారు. మరి ఏమంటారు మీరు దాని గురించి? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం, కొత్త చట్టం ప్రకారం ది లీస్ట్ తీసుకోవాలనేది చట్టంలో ఉందమ్మా. కనీస భూమిని తీసుకోవాలి, సేకరించాలి, అంతేగాని ఎంతో ఎక్కువ మొత్తాల్లో రైతుల నుంచి సేకరించొద్దని చెప్తూనే ఉంది. అయితే 140 మీటర్లు మేము తీసుకుంటాం, 140 మీటర్లకి మేము సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. అయితే మేము తరతరాలుగా వారసత్వంగా దాచుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్ముకోకుండా మా జీవనాధారంగా మేము చూస్తున్నటువంటి ఈ భూములు ప్రస్తుతం ఓఆర్ఆర్లో పోతున్నాయంటే మేము చాలా ఆందోళనకు గురవుతున్న మాట నిజం. ఇవి పోతే మాకు జీవనం లేదనే పరిస్థితి చాలా మంది రైతుల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ భూములు హైవే పక్కన కనీసం 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల మేర పలుకుతున్నాయి. లోపల భూములు కూడా కనీసం ఎక్కడా కూడా 1.5-2 కోట్ల రూపాయల పొలాలు అసలు లేవు మా ప్రాంతాల్లో. అట్లా వీర్లపాడు మండలం వచ్చేటప్పుడు 1 కోటి రూపాయల నుంచి 70 లక్షలు 80 లక్షల వరకు ఉన్నాయి. రిజిస్టర్ మార్కెట్ విలువ చూస్తే రిజిస్టర్ వాల్యూ ప్రకారం కంచిచర్ల మండలంలో 20 లక్షల నుంచి 60 లక్షల వరకు మ్యాక్సిమం ఉంది. అది 60 లక్షలు అనేది హైవే పక్కన, కంచిచర్ల హైవే పక్కన. ఇవాళ 4-5 కోట్లు రియల్ ఎస్టేట్ లో వాళ్ళు కొంటున్నారు. మరి ఎంత ఇస్తే ప్రభుత్వం మాకు ఆ బహిరంగ మార్కెట్ విలువ చేరతాం మేము? అట్లాగే వీర్లపాడు మండలం వచ్చేటప్పుడు నరసింహరావుపాలెం కానీ జగన్నాథపురంలో కానీ 7 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉన్నాయి భూములు. మరి వాళ్ళ 1 కోటి రూపాయలు లేకుండా ఎక్కడ మనకు భూములు దొరికే పరిస్థితులు లేవు. ప్రభుత్వం మరి ఏ విధంగా మమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అనేది మాకు సందిగ్ధంలో ఉంది. మేము ఆ ప్రశ్నకి సమాధానం మాకు ఎవరి దగ్గర నుంచి రావటం. ప్లస్ వారసత్వంగా మేము ఆడపిల్లలకు పెట్టుకున్నాం, పెళ్ళిళ్ళకు పెట్టుకున్నాం. మా భూమి 2 కోట్ల రూపాయలు విలువ అవుద్దని, 3 కోట్ల రూపాయలు విలువ అవుద్దని భూములు మేము ఇవాళ ఆడపిల్లలకి ఇచ్చుకున్నాం, ఆడపిల్లలకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాం. మరి రేపు వాళ్ళు భూములు మాకు కోల్పోతే మాకు వచ్చే నష్టపరిహారం
వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది, ఆ డబ్బులు మమ్మల్ని ఇవ్వమని అడిగే పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఇది ఒక సున్నితమైనటువంటి సమస్యలు దీంట్లో నెలకొన్నాయి. పొటెన్షియల్ ఏరియా అని చెప్పాను. మా ఏరియా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇవాళ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు లోపల భూములు కొను రియల్ ఎస్టేట్ వేస్తున్నారు. ఇవాళ అమ్ముకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, కోట్ల రూపాయలు గడించారు. రేపు ఓఆర్ఆర్ అయిపోయిన తర్వాత అమ్ముకోబోయే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము మాత్రం రోడ్డును పడే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అది సున్నితమైన సమస్య ఉంది అంటుంది. మేమేమంటున్నా అంటే భూమి వాస్తవ విలువకు రిజిస్ట్రార్ విలువకు భారీ తేడా ఉంది. దీన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలి. పరిహారం చెల్లించేటప్పుడు భూమి వాస్తవ విలువలు పరిగణలోకి తీసుకోవాలనేది మా డిమాండ్. ఇప్పుడు హైవే పక్కన 4 కోట్ల దాకా ఉందని అంటున్నాం, రిజిస్టర్డ్ వాల్యూ 60 లక్షలే ఉంది. మరి దీన్ని ఎలా సాటిస్ఫై చేస్తారనేది మాకు 2013 చట్టం ప్రకారం అయితే 4 రెట్లు మార్కెట్ విలువ, బహిరంగ విలువ 4 రెట్లు ఉందనేది తెలుస్తోంది. మరి అది ఎంత ఇస్తారనే విషయం అధికారులు మాకు ప్రభుత్వం స్పష్టం చేయాల్సింది భావిస్తుంది. ఇంకోటి, మా వైపు రిజిస్టర్డ్ అయినటువంటి పొలాలు చాలా రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఆ డోర్ నెంబర్లో కనీసం ఎకరం రిజిస్టర్డ్ వాల్యూనే 2,98,00,000 దాకా ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది కూడా ఆ రిజిస్టర్డ్ వాల్యూస్ తీసుకొని ఏ 1,98,00,000 అయితే ఉందో దాన్ని నిర్ణయంగా తీసుకొని సమీప డోర్ నెంబర్లో రిజిస్టర్డ్ అయిన పొలాల విలువల ఆధారంగా మా భూములు కూడా పొలాలు కట్టిమ్మంటున్నాం మేము. లేదంటే మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్లస్ 2000 చట్టంలో మరొక విషయం కూడా తేటతెల్లమై ఉంది. సొలేషియం అంటారు దీన్ని, బాధా నివారణ నష్టపరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎంతైతే నష్టపరిహారం ఇస్తుందో దానికి సమానంగా అదే మొత్తం ఈ సొలేషియం ద్వారా కూడా మాకు చెల్లించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందని మేము తెలియజేస్తున్నాం. ఈ రంగారావు గారు, ఒకసారి మనం భాస్కర్ రావు గారితో కూడా మాట్లాడదాం దీని గురించి. నమస్తే భాస్కర్ రావు గారు. నమస్తే. ఒక పక్క చంద్రబాబు గారు అయితే మేము రైతుల ఆమోదంతోనే ముందుకు వెళ్తున్నాము అని అంటున్నారు, అలానే మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాము అని చెప్తున్నారు. సో మీరేమంటారు దీని గురించి? అభివృద్ధికి మేము ఆటంకం మాత్రం కాదు. అలాగే చంద్రబాబు గారు విజన్ 45 అన్నారు, 47 అన్నారు. మేము కూడా మా పిల్లలు, మా తరాలు కూడా మేము కూడా విజన్ 47 మాకు కూడా ఉంటుంది కదా. కనుక మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆల్రెడీ మేము రోడ్డున పడ్డాం. ఈ అవుటర్ రింగ్ రోడ్డు వలన ఆల్రెడీ మేము రోడ్డున పడ్డాం. రోడ్డున పడిన వాళ్ళకి న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. ఏమంటారు రంగారావు గారు మీరు? మేము అదే చెప్తున్నాం కమ్మా, అమ్ముకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, అమ్ముకోవాల్సిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్లో మేము భూములు పోగొట్టుకుంటున్నాం కదా, మాకు ప్రభుత్వ నష్టపరిహారం చాలా ఏ విధంగా ఇస్తారో మాకు అర్థం కాకుండా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు మా ఆమోదంతో ఓఆర్ఆర్ ప్లాన్ చేసామని అంటున్నారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా మీ పొలాలు పోతున్నాయి, మీ పొలాలు మేము ఓఆర్ఆర్ కింద తీసుకుంటున్నాము అన్న విషయం ఎక్కడా ప్రస్తావన చేయలేదు. మాతో ఎవరు ఇంతవరకు సంప్రదించలేదు. ఈ రోజు వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారులు కానీ ప్రభుత్వ కానీ ఎవరు నాయకులు కానీ ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు. మాకు తెలియకుండానే జియో విడుదలైంది, గజెట్ పబ్లికేషన్ అయింది. గజెట్ లో చూసుకొని మా పొలాలు కూడా పోతున్నాయని ఆందోళన చెందుతున్నాను తప్ప మమ్మల్ని ఈ రోజు వరకు ఎవరు, మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాం, మేము వెళ్ళి మా ప్రజాప్రతినిధి అనేటువంటి మా ఎమ్మెల్యే గారిని కలుసుకున్నాం, మేము వెళ్ళి మా ఎంపీ గారిని కలుసుకొని మా గోడు వెలిపించుకున్నాం తప్ప మా దగ్గరకు వచ్చి ఎవరు కూడా మీ భూములు ఓఆర్ఆర్ తీసుకుంటున్నాం అనే విషయం ఇవాళ వరకు మా దృష్టికి తీసుకురాలేదు. మేము ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి కానీ అభివృద్ధికి కానీ రాజధాని అమరావతి అభివృద్ధికి కానీ మేము వ్యతిరేకం కాదు. అట్లా అని మమ్మల్ని రోడ్డున పడే పరిస్థితి తీసుకురావద్దు. మా పొలాలకి వాస్తవ విలువలు, భూమి వాస్తవ విలువలు పరిగణలో తీసుకొని నష్టపరిహారం చెల్లించండి. మా డిమాండ్ అదేనండి. ఎస్ రంగారావు గారు, మరి భూములు కోల్పోతే రైతుల జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుంది అని అయితే చెప్తున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు? మేము అడుగుతుంది ఏంటంటే, ఇటీవల గన్నవరంలో భూములు విమానాశ్రయ అభివృద్ధి కోసం తీసుకున్నప్పుడు రాజధానిలో ప్లాట్లు కూడా ఇచ్చారు. నష్టపరిహారంతో పాటు మాకు కూడా అలానే నష్టపరిహారం ఇస్తూ సొలేటియం కూడా మాకు అమలు చేస్తూ రాజధానిలో కూడా మాకు భూములు ఇచ్చి మమ్మల్ని కూలీలుగా మార్చకుండా రైతులుగా మమ్మల్ని పిలిచి మాకు న్యాయం చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. మా సమస్యలు సావధానంగా విని ప్రభుత్వం రైతులకి
ఏ ఒక్క రూపాయి అందజేసినా అది ప్రభుత్వానికి మేలే జరుగుతుంది తప్ప అన్నదాత కంటి నీరు పెట్టుకునే పరిస్థితి రాకూడదు మేము కోరేది. ఎస్ రంగారావు గారు, మరి ఇతర నగరాల్లో ఆ ఓఆర్ కింద భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ఓఆర్ఆర్ లో కోల్పోయిన వాళ్ళందరూ బాధల్లోనే ఉన్నారు. వాళ్ళకి సరైన నష్టపరిహారాలు అందటల్లా. వాళ్ళు కలెక్టర్ గారు 1.25 ఇస్తాం 1.5 ఇస్తాం అంటున్నారు తప్ప మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీకు మార్కెట్ విలువలకి సరిపడా మేము నష్టపరిహారం అందిస్తామని ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ మాకు హామీ ఇవ్వటల్లా. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ మాకైతే చాలా ఆందోళనగా కంట వెంట నీరు వచ్చే పరిస్థితిగా ఉంది. మా భూములు తరతరాల నుంచి వారసత్వంగా భవిష్యత్ తరాల కోసం మా బిడ్డల కోసం దాచుకొని ఉన్నాం. అందరిలాగా మేము రియల్ ఎస్టేట్ లో 1.5-2 కోట్లు అడుగుతున్నా కూడా మేము అమ్ముకోకుండా భవిష్యత్తులో మా పిల్లలకి ఇది మంచి ఊతంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ భూములన్నీ కాపాడుకుంటూ వాటి వరకు వచ్చాం. ఆ భూములు ఇవాళ మాకు తెలియకుండానే మా సమ్మతి లేకుండానే ఓఆర్ఆర్ కింద వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అదొక్కటే మాకు వేదన. కనీసం మేము ఇవ్వము అన్నా కూడా ఆగే పరిస్థితులు కనిపించటంలా ఇక్కడ. కనీసం మా రైతుల బాధలు సావధానంగా పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వీళ్ళు అర్థం చేసుకొని బహిరంగ వాల్యూ ప్రకారం మాకు నష్టపరిహారాలు ఇస్తే మేము మళ్ళీ ఇక్కడ ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూములు కొనుక్కొని మనం వ్యవసాయం సాగు చేసుకునే అవకాశాలు మాకు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భాస్కర్ రావు గారు, మరి కలెక్టర్ గారికి అయితే మీరు వినతి పత్రం అందజేశారు. మరి ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారా మీకు? కలెక్టర్ గారు అయితే మాకు ఏం చెప్పారంటే, నేను మీ రైతు పక్షానే ఉంటాను అని కలెక్టర్ గారు అన్నారు. అదే సబ్ కలెక్టర్ గారు ఏమన్నారంటే, గవర్నమెంట్ వారు ఏం చెప్పారు, 1.5, 2.5 ఆ ఏరియాలో రిజిస్టర్డ్ వాల్యూ ఎలా ఉందో అలాగే మేము చేస్తాము, అందుకంటే మేము ఏం చేయలేమని సబ్ కలెక్టర్ గారు అన్నారు. అంటే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా వేరు మాటలు మాట్లాడారు. ఈ పరిస్థితిలో నాది 10 ఎకరాల పొలంలో 8 ఎకరాలు పోతుంది. ఈ 8 ఎకరాల్లో పోతే నాకు జీవనం నాకు ఏముండదు. నేను చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. ఏమంటారు రంగారావు గారు? అంటే అసలు ఏది నిజం, ఎవరి మాట మనం నమ్మాలి అంటారు? ఇంతవరకు ఏ అధికారి కూడా మమ్మల్ని సంప్రదించలేదని ఇందాక నేను చెప్పడం జరిగిందమ్మా. ఎవరు కూడా అధికారులు కానీ నాయకులు కానీ మీ భూములు ఇలా తీసుకుందాం, మాకు అభివృద్ధి సహకరించండి, అమరావతి రాజధాని అభివృద్ధి సహకరించండి అని అడగటం కానీ చెప్పడం కానీ ఇంతవరకు జరగలేదు. మాకు మేమే గజెట్ తెలిసిన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం కాబట్టి చూసి గజెట్లు మా పొలాలు పోతున్నాయని తెలిసి సంబంధిత అధికారులు జేసీ గారిని, కలెక్టర్ గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని మేమందరం కలిసి మాకు న్యాయం చేయండి అని చేతులెత్తి జోడించి నమస్కరించి వేడుకోవడం జరిగింది. దాని మీద మాకు స్పష్టమైన హామీ రాలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఒకళ్ళు, 1.5 రెట్లు 1.25 రెట్లే వస్తుంది, రాదు, మీకు రోడ్డు వస్తుంది కదా, మీకు అమరావతి రింగ్ రోడ్డు మీకు వస్తుంది కదా, మీరు ఎందుకు బాధపడతారని అడుగుతున్నారు. మేము అమరావతి రోడ్డుకి ఇచ్చి భూములు ఇచ్చి మేము రోడ్డును పడే పరిస్థితి మాకు రాకూడదు కదా, అది కూడా ధర్మం కాదు కదా. చైనా గేట్ వాళ్ళైనా అయిపోద్ది మా పరిస్థితి. ఇంకోటండి, ఇవాళ హైవే పక్కన 4 కోట్లు, లోపల పొలాలు 2 కోట్లు ఉన్నాయి. మరి మరొక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనం వీటి రేట్లు ఊహించగలమా? మరి మేము ఇవాళ అమ్ముకొని రేపు మేము ఏం కావాలి? మేము భవిష్యత్ తరాల కోసం కష్టాలు పడి వాటిని తరతరాలుగా మాకు వారసత్వంగా వస్తున్నటువంటి భూములు దాచుకొని మేము అమ్ముకోకుండా భవిష్యత్తులో మా బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి పనికొస్తాయనే ఉద్దేశంతో మేము వాళ్ళ వరకు కాపాడుకుంటూ వస్తున్న భూములు ఇవాళ ఓఆర్ఆర్ పేరిట హాంఫర్ట్ అవుతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. ఎవరికి వాళ్ళు గంభీరంగా మా ఉన్నారే తప్ప అందరూ కడుపులో బాధతోటి అల్లాడుతున్నారు. మా భూములు ఎలా, మా పరిస్థితి ఏంటి, మేము బిడ్డల కోసం దాచుకున్నాం, రేపు కట్నాలు ఇవ్వాలి, ఆల్రెడీ మేము ఆడపిల్లలకి పెట్టున్నాం, 2 కోట్ల రూపాయలు విలువ అని చెప్పాం, రేపు 40 లక్షలు 50 లక్షలు వస్తే మేము అల్లుడి గారికి కూతురికి ఏ సమానం చెప్పాలి, మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తీసి ఇవ్వాలి అనే వేదనలో ఉన్నారు వీళ్ళందరూ. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎవరు వచ్చి ఓదార్చే వాళ్ళు కూడా లేరు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మాకు ప్రభుత్వమే పెద్దలే న్యాయం చేయాలి. మేము రోడ్డున పడే పరిస్థితి తీసుకురాకుండా మాకు అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద మనసుతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన తలుచుకుంటే మాది చిన్న సమస్య, 1400 హెక్టార్లు పెద్ద విషయం కాదు. దీనికి రైతులకి ఇచ్చే నష్టపరిహారం అది పెద్ద సమస్య కాదని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేస్తూ, రైతులు మేలు చేయండి, రైతులకు వాస్తవ
మార్కెట్ విలువలు పరిశీలించి న్యాయం చేయండి అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అధికారులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్ రంగారావు గారు, మరి బఫర్ జోన్ వచ్చేసరికి 500 మీటర్లు అని ప్రచారం కూడా జరుగుతుంది. మరి అంత విస్తీర్ణం అవసరం అంటారా? వాస్తవంగా అయితేనండి, యాజ్ పర్ హైవే నామ్స్ 8 లేన్ రోడ్డుకు కూడా 8 లేన్లు వేస్తున్నటువంటి రహదారికి కూడా 40 మీటర్లు సరిపోతుందని ఉంది. 40 మీటర్లు కాదు, 70 మీటర్లు అని ప్రభుత్వం గెజిట్ ప్రకటిస్తుంది. ఇంతవరకు భారతదేశంలో 140 మీటర్లతోటి నిర్మించిన 140 మీటర్ల వెడల్పుతోటి నిర్మించిన ఓఆర్ఆర్లు కానీ రహదారులు కానీ ఎక్కడా లేవు. అమరావతిలో నిర్మిస్తే కనుక ఇది వరల్డ్ క్లాస్ హైవే అవుతుంది. మరి ఇంత భూమి ఎందుకు తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకం. 180 మీటర్లు, 40 మీటర్ల నుంచి 80 మీటర్లు సరిపోయే, 70 మీటర్లు సరిపోయేదానికి 140 మీటర్లు తీసుకుంటామని గజెట్ పబ్లిష్ చేస్తూ 250 మీటర్లుకి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 140 మీటర్లు అంటూనే 250 మీటర్లకి గజెట్ ఇచ్చి మళ్ళా బఫర్ జోన్ పేరిట మరో 200 మీటర్లు రిజర్వ్ లో పెట్టాలనే ప్లాన్లు ఉన్నాయి. ఇలా అగమ్యగోచరంగా ఉంది. దీని మీద మా లోకల్ రెవెన్యూ అధికారులను అడిగినా కూడా స్పష్టత లేదు. కలెక్టర్ గారు అయితే మాత్రం 250 తీసుకుంటాం, 140కి మాత్రమే డబ్బులు చెల్లిస్తామని అంటున్నారు. అది కూడా 1.25, 1.5 మల్టిప్లికేషన్ లో మేము అందజేస్తామని అంటున్నారు. ఈ విషయాలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. దీని మీద అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులకి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక రెవెన్యూ అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ, కలెక్టర్ గారు కానీ వచ్చి ఈ ప్రాంతంలో మా మండలంలో 4 విలేజ్ ఉన్నాయి, వీర్లపాడు మండలంలో మరొక 4 విలేజ్ ఉన్నాయి, అట్లా మైలవరంలో మొత్తం కలిపిన ఒక 20 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళకి భరోసా కల్పించి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ బాధ్యత అధికారులు, ప్రభుత్వం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఎస్ రంగారావు గారు, ఖచ్చితంగా ఈ బఫర్ సమస్యకు జోన్ పేరిట మళ్ళీ 500 ఇలా పెట్టకుండా కనీసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎంత మినిమం అవసరం అవుతుందో అంతే తీసుకొని మాకు రైతులకు న్యాయం చేయాలనేదే మేము కోరుతున్నాం. ఎస్ రంగారావు గారు, ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం రావాలనే కోరుకుంటున్నాం మేము కూడా. సో ఫైనల్గా భాస్కర్ రావు గారు, మీరు ఏమని కోరుకుంటారు? మేము చెప్పేది ఏంటంటేనమ్మా, ఫైనల్ గా సమీప డోర్ నెంబర్ లో, మా పొలాల చుట్టూ సమీప డోర్ నెంబర్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్లు చేశారు. సమీప డోర్ నెంబర్ లో ఒక నిర్ధారితమైనటువంటి విలువలు రిజిస్టర్ ఆఫీసులో నమోదైనాయి. ఆ సమీప డోర్ నెంబర్ లో మా పొలాలకు ఏ విలువలు అయితే ఉన్నాయో ఆ డోర్ నెంబర్ల ప్రకారం మా పొలాలకు కూడా అవే అన్వయించాలని, బహిరంగ మార్కెట్ ప్రకారం మాకు భూముల విలువలు చెల్లించాలని, అట్లాగే సోలార్ టీం అమలు చేయాలని, అవకాశం ఉంటే గన్నవరం రైతులకు ఇచ్చినట్లుగా భూములు పోయిన వాళ్ళకి నష్టపరిహారంతో పాటు రాజధానిలో కూడా ప్లాట్లు కేటాయించాలని ప్రభుత్వానికి అదే మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం మరియు ఫ్లాట్ ఇవ్వాలి అని చెప్పైతే మీ నుంచి కోరుకుంటున్నారు మీరు. బహిరంగ మార్కెట్ ప్రకారం 4 రెట్లు మనం అడుగుతున్నాం అమ్మా. మరి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ఒకసారి, అసలు బహిరంగ మార్కెట్ లో ఎంత మా భూములు ఎంత విలువ చేస్తాయి అనేది ఒకసారి అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుంటే ప్రభుత్వానికి అర్థమవుతుంది. అలాగే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ మనం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు. వారి గుండె చప్పుడు.